గుడికి పోయి అమ్మవారినో స్వామివారినో దర్శనం చేసుకొని ఓ కొబ్బరికాయ కొట్టి పోతప్పుడు ఇంత పులిహోర లడ్డు ప్రసాదం తీసుకొని పోతారు. ఉత్తగిస్తారా? టికెట్ కొనుక్కోవాలి, లైన్లో నిలబడాలి. మన వంతు రాగానే టికెట్ వాళ్ళ చేతిలో పెడితే పొట్లాలు మన చేతిలో పెడతారు. ఇక పట్టుకొని పోయి కండ్లకు అద్దుకొని ఇంటోళ్ళందరూ తింటారు. పక్కింటోళ్ళకి సుత ఇంత పంపుతారు. అది అందరు చేసేదే. అసలు ముచ్చటేందో చెప్పరాదు అంటురా, చూడురిగా మీరే. బాసర సరస్వతమ్మ గుడికాడల భాగవతం మామూలుగా లేదబ్బా. లడ్డూలు పులిహోర ప్యాకెట్లు తయారు చేసే లెక్కకు భక్తుల కమ్మె లెక్కకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఆయంత భక్తుల నజర్ల పడి గుడి పెద్ద ఆఫీసర్ కు ఫోన్ కొడితే వచ్చి చూసే వరకు చక్కెర వచ్చినంత పనైంది. తయారయ్యే కాంచెలి 690 లడ్డూలు తెస్తే 350 తెచ్చినట్టు రిజిస్టర్ల రాసిరట కౌంటర్ కాడ. అంటే కమ్మటి లడ్డులతోటి సైడ్ బిజినెస్ గిట్లా చేస్తుర్రో ఏం పాడో. ప్రసాదాల గీతీర్ల పనితనం చూపిస్తుర్రా. అసలు టికెట్లు ఇచ్చే కాడ ఎట్లున్నదని కౌంటర్ కాడికి వచ్చి చూస్తే ఈడగాదే కథ. చిట్టీలు చింపకుంటేనే చెత్త బుట్టల వారేసిండ్రు. అంటే మళ్ళా అవే ఇచ్చి తట్టుర్రు. ఇలా ఏ నెంబర్కి వెళ్ళి ఇచ్చుడు చాలైంది. ఏ నెంబర్ దాకా ఇచ్చినావంటే ఏదేదో బొంకబట్టే గీసారేమో. మనకైనా ఏదైనా రాసేయంగా 350, ఇంకా 2 బుట్టల్లో కూడా దాదాపు 300 అంటే 3000 రూపాయలు కొట్టిస్తుంది ఒక ట్రిప్. అంటే ప్రతిరోజు 10 ట్రిప్లు 30,000 రూపాయలు. మొత్తం చెక్కింగ్ చేస్తే మనోళ్ళ కథలు బయటపడే వరకు లడ్డూల స్టోర్ ఇన్ఛార్జిని కౌంటర్ ఇన్ఛార్జిని ఎమ్మట ఇద్దరిని సస్పెండ్ చేసి పడేసిండు. ఈ గిటు చూడురి, రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ల అర్ధమరాత్రి అంజన్న గుడిలా దొంగన్న ఎంత తిప్పల పడుతుండో. కట్టర్ తోటి కోసి గల్లెపేట ఎత్తుకపోయిండు అమాంతం.